పేరు? భాస్కర్ అని మార్కెట్ ఈ ఊరే తెక్కలపూడి. ఓకే, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్డు సైడ్ కాలాలు వాటర్ ప్రాబ్లం ఉంది, మరి డ్రైనేజ్ కూడా మొత్తం కట్టట్లేదు. ఇక్కడ ఎవరైనా వచ్చి హామీలు ఇచ్చి మేము చేస్తాము అని చెప్పి ఎవరైనా చెప్పండి. జగన్ గారు గెలిచినప్పుడు వచ్చాడు, తోడికి మొన్న వచ్చాడు. మొన్న ఏందో పథకం, ఏం పథకం, ఇంటింటికి గడప అని వచ్చాడు. గడప గడప మన ప్రభుత్వం అని వచ్చిండు, వచ్చిపోయి వెళ్ళిపోయాడు. చెప్పారా, ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏం చేయలేదు. ఏం చేయలేదా? మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అందట్లేదు అని, కొంతమందికి అందట్లా. కొంతమందికి ఇల్లు పేర్లు వచ్చినాయి కానీ కొంతమందికి ఇవ్వాల. నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో కలిసి వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి మీరు వాళ్ళకే సపోర్ట్. మీ ఊరి పేరు చెప్పండి. రావణపేట, గుడిమెట్ల. మరి ఈ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్? మాకేమీ లేవమ్మా. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్ని బందలే. బాగున్నాయా? గుంటలు అంటే బందలు అంటే ఇంకా బాగున్నాయి. నేను చెప్పాను అన్ని గుంటలే. మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదా? ఎవరికి చెప్పలేదా రోడ్లు ఇలా ఉన్నాయి? ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు అసలు? ఎవరు చేయట్లేదా? ఎవరికైనా చెప్పారా అసలు ఇప్పటిదాకా? ఎవరైనా వచ్చారా? చెప్పినాం. ఏమన్నారు? ఏం సమాధానం? డబ్బు లేదంటున్నారు. మరి డబ్బు లేదు, మేము ఆడ తెచ్చేసాం అంటున్నారు. మేము ఎవరు చెప్పాలిగా? చెప్పండి. సమస్య ఉందా? అయ్యో, నీళ్ళు మాట్లాడదా? మురికి నీళ్ళు తాగేం లేక నీళ్ళ పరిచయం ఉంది. మురికి నీళ్ళు మరి అసలు ఏం పట్టించుకోవట్లేదు. లేరు. ప్రెసెంట్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి మేమేం చేస్తాం చెప్పండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి చెప్పండి. సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? పర్లేదులేండి. పెన్షన్, అమ్మఒడి అయ్యంతున్నామండి. మరి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మరి వీటిని సాల్వ్ చేస్తే వాళ్ళకేస్తారా? ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారు. అది ఎవరి చేతులు మేడం? మా చేతులు ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు మీ చేతిలో ఉందా? ఇప్పుడు మీరు ఎవరు చేసేది మాకు తెలుసా? ఓట్లు చేయండి. ఓటు గురించి కాదు, ఇప్పుడు ప్రెసెంట్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటే రోడ్లు బాగాలేదంటున్నారు, గుంటలు అంటున్నారు కదా. సో ఇది కంటిన్యూ అయితేనే బాగుంటుందా, వేరే కొత్తది ఏమన్నా చూద్దాము అంటారా అంటున్నా? చూద్దాం అంటే జనం నోట్లు ఏముంది, జనం చేతులు ఏముంది మాకేం తెలుసు. మేమేం చెప్పాం మేడం? ఇప్పుడు ఒక ఇంటి వాళ్ళకే నాలుగు పార్టీలు విన్నారా? మీకు ఊరు మేమేం చెబుతాం? అది ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయా? డ్రైనేజీ చేసిన వాడు లేడు మేడం. అది చూడండి, డ్రైనేజీ మాకు అగపడుతూనే ఉందిగా. చేసిన వాడే లేరాడా? మరి అంటే వచ్చి హామీలు ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, మరి ఓట్ల కోసం వస్తారా లేకపోతే ఏంటి? ఓట్లు వచ్చేటప్పుడు దండాలు పెడుతున్నారు. అంటే మాత్రం సమస్యలను పడుచుకునే వాళ్ళు లేడు. అది ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వచ్చారు ఇక్కడ? పేరు ఎవరు? మాకు ఎమ్మెల్యే గారేగా. ఇక్కడ ముందుతో ఎమ్మెల్యే జగన్. ఆయనకి చెప్పారా? ఆయనకి ఎన్నో మాట చెప్పాం మేడం. ఏమన్నారు? చూద్దామని అంటున్నారు, చేయట్లేదు. మరి అంటే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, వాళ్ళని తట్టుకొని జగనే వస్తాడు అనుకుంటున్నారా లేకపోతే మరి వ్యతిరేకత ఏమైనా ఉందా? మేడం ఆ సంగతి మేము చెప్పలేము, మాకు తెలియదు. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది, ఎవరు వస్తారో తెలీదు. నవ్వేసింది అంటే ఈ ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కాపాడుతుంది బెమ్మానంగా ఉంటే, గుంటలు బెమ్మానం కాపాడుతారు. రోడ్లు తారు పోసి బెమ్మానంగా ఉంటే ఇంకా బాగా ముందుకు పో. గుంటలు ఉన్నాయి బాగా, అసలు ముందుకు పోయి చూడ ఇంకా నడవలేవు. మరి ఈ రోడ్ల మీద నడుస్తున్నారు కదా, మరి ఏం చేద్దాం? మరి గతి లేక నడవటమే. ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? మరి మీ సమస్యలు ఇంకేమున్నాయి ఊర్లో? నీళ్లు కానీ చెప్పుకొని చాలా ఉండేది, ఎన్ని చెప్పుకునే కావు. ఇది ఎలాగరా అవుతుంది. మరి ప్రెసెంట్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి బాగానే చేసిన కూడా బాగానే చేస్తుంది. మరి ఈ గుంటలు ఉన్నాయని ఎవరికైనా సమస్య చెప్పారా? ఎవరు వచ్చిందని చెప్పాము. మరి మూల కొట్టూరు, మరి ఎవరు చెబుతారు? వచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదా? ఏమన్నా అడుగుతారా మరి ప్రభుత్వాన్ని? రోడ్లు ఏమనగానే అమ్మా వచ్చేవాడు వచ్చే చెప్తే అడుగుతాం, మరి వచ్చేది తెలియదు పోయేది తెలియదు. ఎవరిని అడిగాం? మరి ప్రభుత్వం ఇప్పుడు ఇది బాగానే ఉందా? కొత్త ఏమన్నా ప్రభుత్వాలు వస్తే ఇంకా ఈ డెవలప్మెంట్ బాగా అయితే అనుకుంటున్నారా? బాగా ఎవరు వచ్చినా ఇంత జరగబడుద్ది ఉండేది. నమస్కారం అన్న. నమస్తే, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి ఈ ఊర్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏం లేదు, డబ్బులు వేయడమే కనబడుతుంది. మరి జాబ్స్ కానీ, కాలువలు బాగా చేయడం కానీ, రోడ్లు కానీ రావట్లేదు. బాగా చేశారు, మొన్నటిదాకా ఏం చేయలేదు. మొన్న ఈ మధ్యలో కొద్దిగా కాలువ మీద వేశారు, మరమ్మతులు చేశారు. కొంచెం హడావిడి చేశారు, ఎలక్షన్లు వస్తున్నాయి. అంతేగా
మరి ఈసారి ప్రభుత్వాలు ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దాన్ని బట్టి ఆలోచించేస్తారు ఓట్లు. మాదేముంది ఓటర్ లిస్ట్ ఇది. అంటే మీకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఈ పనులు చేస్తుందిరా? ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం బాగానే ఉంది, డబ్బులు ఇస్తూనే ఉంది, ఏదో పథకాలు ఇస్తూనే ఉన్నాడు. అది డబ్బులు ఇస్తే సరిపోతుంది అంటారా? అది ఇప్పుడు మీకు తెలియాలి కదా, అది డబ్బులు ఇస్తున్నాడు చేస్తున్నాడు, ఆయన చేతనం అనేది చేస్తున్నాడు. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు, రమాదేవి గారు ఇంకా టీడీపీ నుంచి సౌమ్య గారు. వీళ్ళిద్దరు కలిసి వైఎస్ఆర్సీపీని ఇక్కడ ఈ ఏరియాలో పడగొడతారు అనుకున్నారు. అవన్నీ ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది, ఓటు వేసేయడానికి ఆటోమేటిక్గా మారచ్చు, అటు వేయచ్చు ఇటు వేయచ్చు, అవన్నీ చెప్పలేరు కదా. ఫైనల్గా ఏ పార్టీకి వేస్తే అభివృద్ధి బాగా ఏ జరుగుతుంది? పార్టీ వేసినా చేసేది ఏముంది. ఇప్పుడు ఎవరికి వేసినా ఒకళ్ళకి వేసాం అనుకోండి, మనం 4 రోజుల తర్వాత మళ్ళీ అటు వెళ్ళిపోతున్నారు, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ప్రజలు అలాగే పిచ్చోళ్ళలాగా చూస్తూనే ఉన్నారు. అర్థమైందా? నాకు తెలిసినంతవరకు డైరెక్ట్గా సీఎం పెడితే ఎలక్షన్ బాగుంటుంది, ఇవన్నీ మధ్యలో లేకుండా. వాడు ఇష్టం అయితే ఎన్నుకుంటాడు. అది ఇప్పుడు అటు వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఎవరినైనా నమ్ముతాం మేము? ఇది బిజినెస్ లాగా అయిపోయింది, రాజకీయం లాగా లేదు ఇది. అది వీళ్ళు తిట్టినోడే రేపు పొద్దున కలిసి దాంట్లో వెళ్ళిపోతున్నాడు, ఆడు తిట్టినోడే ఇటు దీంట్లో కలిసిపోతున్నారు, జనం పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అది ఇలా 500 ఇస్తే ఓటుకి అయిపోతే సరిపోయిందా? మీ పేరండి? అబ్బాస్ అండి. మరి జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా ఉంది, ఎలా అనిపించింది మీకు? మాకు బాబు ఈ ప్రభుత్వం బాగలేదండి, మాకు అసలు నచ్చలేదు. దేని గురించి అండి? దేని గురించి అయినా అసలు మెయిన్ మనకి ఇది లేదండి, డబ్బు. మనకి లారీ డ్రైవర్లు మేము, ఎటు పోయినా అసలు కిరాయిలు లేవు, లోడింగ్ లేదు, అసలు తోటలు ఖాళీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక అదే మన రాజధాని ఏదైనా అయిందనుకోండి, మనకు బ్రహ్మాండంగా ఉండేది. అది ఓకే. మరి జగన్ ఈసారి గెలిస్తే అన్నీ చేస్తారని పక్క క్లారిటీతో ఉన్నారు. వచ్చారు ఏం చేసి సావాలా. మరి ఈసారి గెలుస్తారనుకుంటారా? మనకేం తెలిసిద్దండి, ఏదైనా అనుకుంటేనేమో లారీ డ్రైవర్లకి ఏం లేకుండా చేశారు. ఓకే. అంటే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి, ఈ 2 పార్టీలు కలిసి వెళ్తే జగన్ను ఓడించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందని అనుకుంటున్నారు, మరి రేపు ఎలక్షన్కి అట్లా ఉండదు. ఓకే. ఇప్పుడు గత ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఉన్నారు, మీకు ఏ రోజైనా వచ్చి సమస్యల గురించి తెలుసుకున్నారు? ఆయన ఏ రోజు రాలే ఇక్కడికి, అసలు రాలే ఆయన. సౌమ్య గారు ఇంకా మన రమాదేవి గారు జనసేన నుంచి, టీడీపీ నుంచి సౌమ్య గారు, వీళ్ళు ఇద్దరు ఎవరైనా గెలిస్తే మీ ఊరికి బాగా జరుగుతుంది అనుకుంటారా? బాగానే సౌమ్య గారు గెలిస్తే కూడా పర్వాలేదు, జనసేన వాళ్ళు గెలిస్తే కూడా బాగలేదు. మీరు వాళ్ళకు మద్దతు ఇస్తాను. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.